హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ క్రిస్పీగా 15 నిమిషాలు అయిపోయి ఉల్లిపాయ గట్టి పకోడీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వర్షం పడేటప్పుడు ఇలా వేడిగా చేసుకోండి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరు ఇష్టంగా తినేస్తారు. ముందుగా ఒక బౌల్లోకి 2 మీడియం సైజ్ ఆనియన్స్ ని ఇలా పొడవుగా కట్ చేసుకుని ఇలా సెపరేట్ చేస్తూ యాడ్ చేసుకోండి. ఒక మీడియం సైజ్ ఆనియన్ ఒక్కరికి ఈజీగా సరిపోతుంది. దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. కొన్ని కరివేపాకుల్ని ఇలా చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి. అలానే 2 పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఇంకా 1/2 టీ స్పూన్ పసుపుని, 1/2 టీ స్పూన్ కారాన్ని, 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని, చిటికెడు గరం మసాలాని, తగినంత సాల్ట్ ని యాడ్ చేసి బాగా ఉల్లిపాయ ముక్కల్ని పిసుకుతూ కలుపుకోండి. లైట్ గా ఆనియన్స్ నుంచి తడి వస్తుంది. గట్టి పకోడీకి మనం అసలు వాటర్ ని యాడ్ చేయము. సో ఆనియన్స్ లో నుంచి వచ్చే తడే సరిపోతుంది. ఇప్పుడు 1/2 కప్పు శనగపిండిని యాడ్ చేసుకోండి. అలానే 1 టీ స్పూన్ బియ్యం పిండిని యాడ్ చేసుకోండి. బియ్యం పిండి యాడ్ చేయడం వల్ల పకోడీ క్రిస్పీగా వస్తాయి. బాగా కలుపుకోండి. ఫస్ట్ పిండి పొడి పొడిగా అనిపిస్తుంది కానీ కలుపుతూ ఉంటే ఇలా మెత్తగా అవుతుంది. ఆనియన్స్ ఎక్కువ పిండి తక్కువగా అనిపిస్తే కొంచెం పిండిని చూసుకుంటూ యాడ్ చేసుకోండి. నాకు మొత్తం 1 కప్పు వరకు పిండి అయితే పట్టింది. ఆల్రెడీ ఫస్ట్ లో ఒక 1/2 కప్పు యాడ్ చేసాం కదా, ఇంకొక 1/2 కప్పు కొంచెం యాడ్ చేశాను. కలుపుతున్నప్పుడు కూడా ఆనియన్స్ ని పిసుకుతూ కలపండి. పిండి సరిపోకపోతే ఆయిల్ లో వేసేటప్పుడు ఆనియన్స్ విడిపోతాయి. ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. ఇప్పుడు డీప్ ఫ్రై కి సరిపడే ఆయిల్ ని వేడి చేసుకుని ఫస్ట్ ఒకటి యాడ్ చేసి చెక్ చేసుకోండి పర్ఫెక్ట్ గా వస్తుందో లేదో. మీడియం ఫ్లేమ్ లో ఇలా తిప్పుకుంటూ 2 వైపులా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఎర్రగా అయ్యాక తీసి ఒకసారి టేస్ట్ చూడండి. సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు పకోడీలన్నీ ఇలా విడివిడిగా యాడ్ చేసుకోండి. మరీ పెద్దగా కాకుండా చిన్నగా యాడ్ చేసుకోండి. అప్పుడే బాగుంటాయి. పకోడీ వేసేటప్పుడు చేతిని శుభ్రంగా క్లీన్ చేసి పకోడీలను యాడ్ చేసుకోండి. పిండి చేతులు అయితే పకోడీలు వేసేటప్పుడు ఫ్రీగా ఆయిల్ లోకి పడవు, చేతికి అతుక్కుపోతాయి. కొంచెం దూరంగా యాడ్ చేసుకోండి, లేదంటే అతుక్కుపోతాయి. మీడియం ఫ్లేమ్ లో క్రిస్పీగా ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఎర్రగా అయ్యాక జాలి గిన్నెలోకి యాడ్ చేసుకోండి. మిగతాది కూడా అలానే ఫ్రై చేసుకోండి. లాస్ట్ లో కొన్ని కరివేపాకును కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోండి. బాగా క్రిస్పీగా బాగుంటాయి పకోడీలో. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. సౌండ్ వింటే మీకే అర్థం అవుతుంది. ఈ వర్షాకాలంలో వేడిగా ఇలా చేసి పెట్టండి. అందరూ ఎంజాయ్ చేస్తూ తింటారు. మరి మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.